నమస్కారం సిక్కాల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, వ్యవసాయం, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ తదితర శాఖల సమస్యలపై 140 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువత లక్ష్య సాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఎంతటి కష్టతరమైన పని కూడా విజయం వరిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్ర అధ్యక్షత వహించారు. ఈ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. దాదాపు 10 ప్రైవేట్ కంపెనీలు 475 ఉద్యోగాల భర్తీకి పాల్గొన్నాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గ వర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. 10 ప్రైవేట్ కంపెనీలు 475 మందికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందన్నారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అన్నారు. ఎంతో మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. దాని తయారవ్వాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ నుండి స్కిల్ఫుల్ గా ఉండాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుండే స్కిల్స్ డెవలప్ చేయాలని విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ అన్న వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు. విద్యలో మగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలకి అక్కడ నుండే స్కిల్స్ ఇద్దామని, ఎవరైతే స్టడీస్ అయిపోయి అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇష్టమైన రంగంలో స్కిల్స్ని పెంపొందించి వారిని ఉపాధికి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీకు గతంలో కంటే ఈ 1 ఇయర్లో జాబ్ మేళాలు ఈ జిల్లాలో ఎక్కడికక్కడే నియోజకవర్గ స్థాయిలో పెట్టడం జరిగింది. మనం కూడా గత సెప్టెంబర్లో పెట్టుకున్నాం. 3,300 మంది వచ్చారు. 745 మంది అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారు. యాక్చువల్గా 1030 మంది సెలెక్ట్ అయ్యారు. కానీ 745 మంది తీసుకొని 450 మందికి పైసలకి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. నాకు తెలిసి మొన్న సెప్టెంబర్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు వచ్చి ఉంటారు. మొన్న ఏప్రిల్లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఉంటారు. సో ఈ రోజు కూడా 10 కంపెనీస్ వచ్చాయి. ఎవ్రీ క్వార్టర్లీ మనకి ఒక జాబ్ మేళా పెట్టమని లోకేష్ అన్న ఆదేశం జారీ చేశారు. కనుక తప్పకుండా మేము కంపెనీలు తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే పూర్తి బాధ్యత మాదైతే మీరు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్ డెవలప్ సెంటర్లోకి వెళ్ళి మీరు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అందిపుచ్చుకొని ఆపర్చునిటీ వదలకుండా ముందు జాయిన్ అవ్వండి. నా అడ్వైజ్ మీకు, నా యొక్క ఇది అంటే నాకు కూడా ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు అందరికీ ఒక సలహా చేస్తున్నాను. ఏంటంటే ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తుంది అంటే మీరు ఒకటి ఫిక్స్ చేసి ఇదైతే వెళ్తాను, అదే దానికోసం ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తానని కాకుండా ప్రస్తుతానికి వెళ్ళండి. వెళ్ళినంత మాత్రమే మనమేమి రిజిస్ట్రేషన్ చేసిట్లేదు కదా పర్మనెంట్గా ఉండిపోవాలని. ఈ మెగా జాబ్ మేళాలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు మాదరపు వెంకటేష్, సీనియర్ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, టీడీపీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు ఒంగటి రమణమూర్తి, తెలుగుదేశం సీనియర్ నాయకులు ఎండు చిన్నారావు, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ 132 జయంతి వేడుకలు సోమవారం శ్రీకాకుళం నగరంలో కిమ్స్ హాస్పిటల్ రోడ్లో శ్రీకాకుళం జిల్లా జర్నలిస్ట్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా అతిథులు గరిమెళ్ల సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల సహాయ సంచాలకులు కె చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ గరిమెళ్ల కళింగాంధ్రుడు కావడం ఎంతో గర్వకారణమని, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిల మండలం గోనెపాడు అగ్రహారంలో సూరమ్మ వెంకట నరసింహం దంపతులకు తన అమ్మమ్మ ఇంట 1893 జూలై 16న జన్మించిన గరిమెళ్ల సత్యనారాయణ ప్రాథమిక విద్య సిక్కోలు నెలలో సాగిందని తెలిపారు. గరిమెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం బాల్యమంతా శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలం ప్రియాగ్రహంలో గడిచింది అని, 1919 ఏప్రిల్ 13 నాటి జలియన్ వాలాబాగ్ ఘటనకు తీవ్ర ప్రభావితుడై స్వాతంత్ర కాంక్షను తనలో పెంచుకొని తన కళానికి మరింత పదును పెట్టిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారు గరిమెళ్ల సత్యనారాయణ అని కొనియాడారు. జన్మదినం సందర్భంగా ఈరోజు వారి విగ్రహానికి పూలమాల వేసి వేయడం జరిగింది. భారత స్వాతంత్ర సంగ్రామంలో మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయంతో జనాల్ని ఉర్రూతలొగించి స్వాతంత్ర ఉద్యమానికి ఎంతో ఊపిరిపోశారు. ఏదైనా ఒక ఉద్యమం ఉవ్వెత్తున సాగాలంటే దానికి ఒక మంచి నాయకత్వము, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు, ఒక మంచి గేయాల ద్వారా ఉత్తేజపరిచే పాటలు పాడేవాడు, ఆ గేయాలను అందించే రచయితలు ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఐక్యవేదిక ప్రతినిధులు శాసపు జోగినాయుడు, డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, ఎంఏవి సత్యనారాయణ, సామాజికవేత్తలు గేదెల ఇంద్రప్రసాద్, జి రాజు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నంది ఉమాశంకర్ సేవలకు చిరునామాని రెడ్ క్రాస్ ఎంసీ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి కొనియాడారు. రెడ్ క్రాస్ ప్రతినిధి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ వ్యవస్థాపకులు నంది ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఆయన మిత్ర బృందం, బంధువులు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల బృందం ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా ఈ శిబిరాన్ని ప్రారంభించిన కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడారు. రెడ్ క్రాస్ చైర్మన్ సూచనల మేరకు నగరంలో యువతకు కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలు, బంగారు పథకాలని అందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ పిఆర్ఓ, జాతీయ అవార్డు గ్రహీత పెంకి చైతన్య, బి జగదీష్, హర్ష, రెడ్ క్రాస్ రక్తనిధి మేనేజర్ ఆయాషా బేగం, ఆఫీస్ మేనేజర్ సతీష్, ట్రైనింగ్ మేనేజర్ జి రమణ, ఆదిత్య డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్స్ ఎంఎస్ గుప్తా, వీరఘట్టం శైల, పద్మరాజు రక్తదాతలు పాల్గొన్నారు. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో గరిమెళ్ల సత్యనారాయణ 132వ జయంతి వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత నగరంలోని న్యూ బ్రిడ్జ్ రోడ్లో గల సభ్యులు గరిమెళ్ల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఉత్తరావెల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రియాగ్రహంలో జన్మించిన గరిమెళ్ల అంచెలంచెలుగా ఎదిగి దేశం గర్వించదగ్గ సాహితీవేత్త కావడం గర్వకారణమన్నారు. ఆయన పాట మా కొద్దీ తెల్లదొరతనం బహుళ ప్రాచుర్యం పొందిందని తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి మాట్లాడుతూ కవిగా, రచయితగా, దేశభక్తునిగా ప్రసిద్ధులైన గరిమెళ్ల స్వాతంత్ర సమరంలో పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లి తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మహానీయుడని కొనియాడారు. భావితరం గుర్తించుకునే విధంగా ఆయనకు తగిన గుర్తింపుని ఇవ్వాలని ప్రభుత్వానికి, ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. సంస్థ సభ్యులు వావిలపల్లి రాజురావు, భోగిల ఉమామహేశ్వరరావులు గరిమెళ్లను స్తుతిస్తూ స్వీయ కవితాగానం చేశారు. కార్యక్రమంలో తెరవే సభ్యులు డాక్టర్ బి కోమలరావు, పూడి జనార్దన్ రావు, అయ్యండి ప్రసాద్, మంగిపూడి శ్రీనివాసరావు, ఇద్ది పాపయ్య, డబ్బీరు గోవిందరావు, కుప్పిలి త్రినాథరావు, బసవ జగన్నాథం, షోడవరం ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం, ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారిని కుమారి కె సాయి ప్రత్యూష ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు 100 నుంచి 150 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రెవెన్యూ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఓటర్ల జాబితా నిర్వహణ, క్లెయిమ్స్, అభ్యంతరాలు, బిఎల్ఓ అప్లికేషన్ వినియోగం, ఈసీఐ వెబ్సైట్ వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఆన్లైన్ మోడ్లో పరీక్ష కూడా నిర్వహించి బిఎల్ఓల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జీకే శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ చక్రవర్తి, ఏఈఆర్ఓ జానకి, రాజశేఖర్ తదితర బూత్ లెవెల్ అధికారులు ఉన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ దంపతులు, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్
పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి KNVDV ప్రసాద్ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్విమ్మింగ్ పూల్ ఆగస్టు 10 నుండి మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవిత్ర డి చందు డిమాండ్ చేశారు. అక్టోబర్లో స్కూల్ గేమ్స్ పోటీలు ఉండగా ఆగస్టులో పూల్ మూసివేయడం వల్ల స్విమ్మింగ్ క్రీడాకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ గేమ్స్ కాకుండా స్విమ్మింగ్ పూల్ మూసివేయాలని ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశ్నించారు. స్విమ్మింగ్ క్రీడాకారులు కొన్ని సంవత్సరాలుగా అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి స్కూల్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారని, ఇప్పుడు పూల్ మూసివేయడం ద్వారా స్విమ్మింగ్ క్రీడాకారులకు శాపంగా మారుతుందని వారు విమర్శించారు. ఆగస్టులో స్విమ్మింగ్ పూల్ మూయడం ద్వారా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయి స్విమ్మింగ్ క్రీడా పోటీలకు శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు దూరం అవుతారని, దీని వలన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ఏకైక స్విమ్మింగ్ పూల్ ద్వారా స్కూల్ గేమ్స్ సెలక్షన్లు కూడా నిర్వహించే అవకాశం కోల్పోతారని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో స్విమ్మింగ్ పూల్ మూయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్విమ్మింగ్ క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సాయిబాబాస్ హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలోని 26 మంది విద్యార్థులకు ఈ నెల 13 ఆదివారం స్థానిక ఏడోడ్ జంక్షన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అయినట్టు ఆ సంస్థ ప్రధాన శిక్షకులు వై హేమంత్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ మండా విజయ్ కుమార్, సాయిబాబా చిల్డ్రన్స్ డో గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసరావు, బి ఉమా మాస్టర్, కిక్ బాక్సింగ్ కోచ్ డి హరీష్ మాస్టర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో పాల్గొని పిల్లల్ని అభినందించారు. ముఖ్య అతిథులుగా APWJF ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాలరావు, లయన్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ అటుకుల మోహన్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కొంక్యాన మురళీధర్, ధర్మశాస్త్ర ట్రస్ట్ అధ్యక్షులు బరడం సంతోష్ పాల్గొని మాట్లాడారు. బెల్ట్ టెస్ట్ అనేది పిల్లల అర్హతను పెంచుతుందని, వారికి మరింతగా శిక్షణ అందజేయాలని శిక్షకులకు సూచించారు. ఆత్మరక్షణ విద్యల ద్వారా జిల్లాకు ఖ్యాతిని తేవాలని క్రీడాకారులకు హితవు పలికారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి
ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో రక్తపోటు నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ వచ్చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిణామంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.